పాకిస్తాన్తో అమెరికా కనుసంధానంలో చర్చలు జరుపుతున్నటువంటి భారత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పీడిత ప్రజల తరపునటువంటి కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రజాయుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరపడానికి ఎందుకు భయపడుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ కాగారు ఒక ఎత్తు అయితే అందులో ఎన్కౌంటర్లు బూటకప్ ఎన్కౌంటర్లు హత్యలను ఒక ఎత్తు అయితే ఈరోజు 27 మంది చనిపోతే కేంద్ర కమిటీ నాయకుడు నంబాల కేశవరావుతో పాటు ఇక్కడ హనుమకొండకు చెందినటువంటి రాకేష్ చనిపోతే కూడా ఈరోజు మృతదేహాలను ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు మీ రామరాజ్యం అంటే ఇదేనా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రామరాజ్యంలో ఎంతోమందిని చంపారు, కానీ ఈ రాజ్యంలో కూడా మీ భారత బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో కూడా అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ఆదివాసుల బిడ్డలను చంపడం అంటే ఈ రామరాజ్యం అంటే ఇదేనా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక కన్నతల్లి ఆవేదనను ఆ శోకాన్ని ఎవరు దూరుస్తారని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే 9 నెలలు కానీ పెంచి కొన్ని సంవత్సరాలు పెంచి నాకు కొడుకు కన్న కొడుకు కొరి పెడతానని ఆశిస్తే ఆ కొడుకు ప్రజల కోసం పోయి ఆ ప్రజల్లో అమరుడైనటువంటి రాకేష్కు కడసారైన మేము వీడ్కోలు తెలుపుకుంటాము, కన్నీటి వీడ్కోలు తెలుపుకుంటామని కూడా వాళ్ళు ఎంత బాధతప్త హృదయాలతోటి తెలియజేసినా కానీ ఈరోజు ప్రభుత్వము ఒక గొడ్రాల్లాగా ప్రవర్తిస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే అన్ని హత్యలు కూడా ఏదో ఒకటి కూడా ఎన్కౌంటర్ లేక లేదు, వాళ్ళని కొట్టి గొడ్డలతో నరికి చిత్రహింసలు పెట్టి చంపిన హత్య. ఇంతకు శృతి సాగర్ ఎట్లా విద్యాసాగర్ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ఇది కూడా సేమ్ అన్ని బూటకప్ ఎన్కౌంటర్లను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మేము మోడీ ప్రభుత్వాన్ని కానీ అమిత్ షా కానీ ఒకటే విజ్ఞప్తి చేసి ఏంటంటే ఆపరేషన్ కగర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. మధ్య భారత్లో ఉన్నటువంటి యురేనియము ఎక్సైడ్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా అమెరికా టాటా జిందాల్ మిట్టల్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఈ ఆపరేషన్ కగర్ తీసుకొచ్చిర్రు. నిన్నాక మొన్న కూడా అక్కడ ఉక్కు పరిశ్రమకు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు కూడా అక్కడ పేపర్ స్టేట్మెంట్లో మనం చూసిన విధంగా నిన్న కూడా బండారు దత్తాత్రేయ ఏం చెప్పిన